పడుకుని పోయిన నిద్ర వచ్చి 2:30 అయిపోయిందా. హలో ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో జీలకర్ర, పసుపు, కరివేపాకు కలిపి వేపాలి. ఇది వేపి తీసేయాలి. ఏం తింటుంది బాబు. ఇది తీసిన తర్వాత ఫినిషింగ్గా చూపిస్తాను ఫ్రెండ్. ఫోన్ తింటుంది. అయ్యో. హలో ఫ్రెండ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇలా వేపు తీసాము. ఇది జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి పన్నీర్ వేపి పక్కన పెట్టాలి. దీని నుంచేమో ఇది తీసాం కదా మనం. సాయిబాబా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో దీంట్లో చిన్న ఇంగు వేసాము అంతే. పసుపు, ఉల్లిపాయలు, మళ్ళీ కరివేపాకు, చిన్న పచ్చిమిర్చి కట్ చేసి వేసాము. మనం కారం వేసి పన్నీర్ కర్రీ వండట్లేదు ఫ్రెండ్. సంథింగ్ ఈజ్ ది ఏంటమ్మమ్మ, సంథింగ్ ఈజ్ ద కాబట్టి రజనీ కిచెన్. ఇది పచ్చిమిర్చి పేస్టు. మ్యాగీ చైనా కావాలా? ఒక్క 5 minutes. సేమియా ఉప్మా చేశాను, తినలేదా? జీడిపప్పు వేసి చేశాను మంచిగా. ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రెండ్. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏమంటే ఇందులో ఏమీ టెన్షన్ పడుతుంది. ఇప్పుడు మనం టమాటీ మిక్సీ పడుతున్నాం. అన్నీ మిక్సీ పట్టే వేయాలి. ఆనియన్స్ ఒక్కటే సన్నగా కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లము, అంతే. మిక్సీ పట్టేది అంతే. మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాయలు అంత అవసరం లేదు ఫ్రెండ్. ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఫ్రెండ్. ఎందుకు అంత మసాలా కదా? ఇష్టంగా తినాలి, రుచిగా ఉండాలి, ఎక్కువ అన్నం తినాలి. అదే నా కోరిక. సో సాయిబాబా, అటు ఇటు టాడ్ అయిపోయాను కదా ఫ్రెండ్. కొంచెం అలసిపోయాను, నిద్ర పట్టేసింది. అలా ఫేస్ ప్యాక్ చేసుకొని టిఫిన్ చేసి మంచిగా పడుకున్నానా. ఇప్పుడు లేస్తే 2:30 అయిపోయింది. మమ్మీ ఆకలి వేస్తుంది. నా కూతురు మమ్మీ కర్రీ వండు మమ్మీ అంటే ఇప్పుడు లేచా. సో పిల్లలు 4 o'clock వస్తారు. వాళ్ళకి కడుపు నింపుగా పెట్టేద్దాం. రేపు సండే కదా, మళ్ళీ చికెన్, మటన్. ఇంకా నేను ఉండగా ఇంకా వెజిటేబుల్ ఉండకూడదు అంతే. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫినిషింగ్ చేసినప్పుడు చూపిస్తా. ఇంతే కారం వేయకూడదు. ఏం చెప్తాను నేను ఎప్పుడు? కారం వేసే కూరలు కారంవి, పచ్చిమిర్చి వేసే కర్రీ పచ్చిమిర్చిదే. ఆ ఫ్లేవర్ ఎవరు ఇవ్వలేరు ఫ్రెండ్. పచ్చిమిర్చి అంటే కారం. ఏదైనా సరే కారం లేక వండేది రుచిగా వండాలి అంటే రజనీ తర్వాతే కదా. యష్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫినిషింగ్లో చూద్దాం. సీ యూ, బాయ్.